కలిపితే ఈ మొత్తం ఏరియా వాళ్ళు బాగుపడతారు కదా, 1 కోటి జీవితాలు బాగుపడతాయి కదా. ఇక్కడ కూడా మళ్ళీ కొత్త నగరాల కాన్సెప్ట్ తీసుకొచ్చారుగా, ఇందులో కూడా ఇక్కడ కూడా నగరాలు సృష్టిస్తారు ఈ 44,000. అదే అనేది ఈ సృష్టిలు ఎందుకు అంటున్నా నేను అనేది, ఈ మొత్తాన్ని కలిపి ఒకటే రాజధానిగా పెడితే ఇప్పుడు హైదరాబాదులో కూకట్పల్లి నగరము, మియాపూరు నగరము, గచ్చిబౌలి నగరం అనేం లేదుగా, మొత్తం కలిపి ఒకే నగరం కింద. అందుకే కదా అది డెవలప్ అయింది. నువ్వు మొత్తాన్ని కలిపి పెదవాడ, గుంటూరు ఇవన్నీ కలిపేసి ఒక నగరం ప్రకటించావు అనుకో, ఇన్ని లక్షల మంది, 80 లక్షల కుటుంబాలు నీ పేరు చెప్పుకుని బతుకుతాయి కదా. అది కదా చెయ్యాల్సింది రాష్ట్రం బాగుంటే. అవును అవును. కానీ ఒకటి సార్, దీంట్లో బైలాసెస్ ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచిస్తే నిజంగా ఇప్పుడు మళ్ళీ ఒక 44,000 పంట భూములున్న పొలాలు ఇవన్నీ కూడా ఒక రకంగా అది కూడా ఒక అతిపెద్ద ఇప్పుడు నాశనం అయిపోయిందండి. ఇంకా కొత్తగా నాశనం అవడానికి ఏం లేదు. ఇప్పుడు నాకు తెలిసి నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఈనాడులో అయితే నేను ఏరియా స్ట్రింగర్ని కాబట్టి నాకు ఇటు ఏరియాలతో అవసరం లేదు, సంబంధం లేదు. కాకపోతే ఇక్కడి నుంచి వచ్చే కూరల గురించి బోల్డ్ స్టోరీలు రాసేవాడిని. కాళేశ్వరం మార్కెట్ పాత బస్తీ డేట్ లైన్ రాశాను కాబట్టి. ఆ తర్వాత నా సిటీ కేబుల్లోకి వచ్చాక, అలాగే తేజాలో చేసినప్పుడైనా, TV9లో చేసినప్పుడన్నా ఆ ఏరియాలన్నీ విపరీతంగా తిరిగినవాడిని నేను. ఈ కుంచెనపల్లె, తాడేపల్లె, ఉండవల్లె ఇట్లాంటి ఎంత